నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. దేశ రాజకీయాల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అజాత శత్రువు గుర్తింపు పొందారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అటల్ సందేశ్ మోదీ సుపరిపాలనా యాత్ర మంగళవారం బాపట్ల జిల్లాకు చేరుకోగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్తో కలిసి మంత్రి రవికుమార్, ఇన్ఛార్జ్ మంత్రి పార్థసారథి, అనగాని సత్యప్రసాద్లు వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ వాజ్పేయి లోక్సభకు 9 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎన్నిక కావడమే కాకుండా 3 సార్లు దేశ ప్రధానిగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన భరతమాత ముద్దుబిడ్డ వాజ్పేయి అని కొనియాడారు. ఒక్క ఓటుతో ప్రధాని పదవికి దూరమైన హుందాగా పదవి నుంచి తప్పుకొని 100 కోట్ల భారతీయుల మనస్సు గెలిచారని మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. మహా వ్యక్తి విగ్రహ ఆవిష్కరణలో తను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మహనీయుడు వాజ్పేయి గారు అదేవిధంగా పార్లమెంట్కి 9 సార్లు, అదేవిధంగా రాజ్యసభకు 2 సార్లు ఎన్నికటమే కాకుండా దాదాపు 3 సార్లు ప్రధానమంత్రిగా ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉండటం జరిగింది. ఒకసారి ఒక ఓటుతోటి ప్రధానమంత్రి పదవి వదులుకోవాల్సిన పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా దూరమయ్యాడు. కానీ 100 కోట్ల జనాల హృదయాన్ని గెలిచిన వ్యక్తి ఎవరన్నా అంటే అది వాజ్పేయి గారిని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా ఇందాక మన పెద్దలందరూ కూడా చెప్పారు, హైవేస్ని తీర్చిదిద్దటంలో గోల్డెన్ కోఆర్డినేటర్ హైవేస్ అంటే ఢిల్లీ, ముంబై, కలకత్తా, మెడ్రాస్ ఇవన్నింటి కూడా కనెక్టివిటీ తోటి చాలా పెద్ద ఎత్తున గొప్ప కార్యక్రమం చేసిన వ్యక్తి వాజ్పేయి గారు. ఈ అవకాశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ఒకసారి బీజేపీ నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. స్వాతి నక్షత్రం సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి ఆలయ ప్రదక్షిణ తదుపరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపారు. కళ్యాణంలో పీటల మీద ఆలయ చైర్మన్ గుంజి శ్రీనివాసరావు దంపతులు, భక్తులు కూర్చొని అర్చకులు అరుణాచార్యుల సమక్షంలో నిర్వహించారు. స్వాతి నక్షత్రం మంగళవారం కావడంతో లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకుని పూజలు చేయించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం గురించి ఆలయ అర్చకులు అరుణాచార్యులు భక్తులకు వివరించారు. కళ్యాణంలో పాల్గొన్న వారికి దోష నివారణ, వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అర్చకులు చెప్పారు. ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలని, హెల్మెట్ అనేది రక్షణ కవచం లాంటిదని అద్దెంకి సిఐ సుబ్బరాజు అన్నారు. అద్దెంకిలో సోమవారం రాత్రి వాహనాలు నడిపే వారికి హెల్మెట్ పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్సు, బండికి ఇన్సూరెన్సు అనేది ఉండాలని, వాహనం నడిపే సమయంలో అనుకోకుండా ప్రమాదం జరిగితే హెల్మెట్ ధరించి ఉంటే చిన్న చిన్న గాయాలతో బయటపడవచ్చని, అదే హెల్మెట్ లేకపోతే చనిపోయే అవకాశం కూడా ఉందన్నారు. ద్విచక్ర వాహనాలు నడుపుతూ హెల్మెట్ లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని సిఐ సుబ్బరాజు గుర్తు చేశారు. బండి మీద ఎక్కడికైనా వెళ్లే పనైతే హెల్మెట్ అనేది పెట్టుకోవాలని, ఒక వ్యక్తి మీద కుటుంబం ఆధారపడి ఉంటుందని వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని సిఐ సూచించారు. మనం తనకి బండి మీద వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాల్సిందే. హెల్మెట్ లేకుండా దయచేసి రోడ్డు ఎక్కొద్దు. రైతులు బాగుంటుంది. పనులు కూడా బండి ఎక్కాలంటే రైతులకి ట్రాఫిక్ హెవీ అయిపోయా పోతుంది. రోజు యాక్సిడెంట్ జరుగుతుంది. దాన్ని చూస్తూ ఉంటాం, కానీ మనకే తిరిగిపోతుంటాం. మన దగ్గర ఎవరు వస్తారు? మన దగ్గర
బాగా రెండెక్కినప్పుడు మన మీద ఇంటికి వస్తామని ఇంటికి పిల్లలు భార్య పిల్లలు అమ్మ ఎదురుస్తాం. మా ఆయన ఇంటికి టౌన్ పోయాడు వస్తాడు, మన మాన టౌన్ పోయాడు కాయలు కూడా తిన్నామని ఇలా తాగాడు. బయట రోడ్డు మీద తరగా అవుతుంది హాస్పిటల్ నిధి కానీ ఏమవుతారు వాళ్ళు ఆలోచన మనకి. మన కోసం కుటుంబం ఆధారపడింది. తెల్లం పిల్లకాయలు ఉన్నారు, అమ్మలు ఉన్నారు. ఏదైనా యాక్సిడెంట్ పొరపాటు జరిగితే లైఫ్ తీసుకే పరిస్థితి ఉంది. మనం ఎలిమెంట్ పెట్టుకుని రోజు చూపుతారు, రోజు వెనకేం పని. మనకు మాత్రం ఐడియా ఉండాలి కదా, మన సేఫ్టీ మనం చూసుకోవాలి కదా. ఆలోచన లేదా, అవసరం లేదా మాకెందుకు మా తలకాయలు పెద్ద ఎన్నప్పుడు రాడుకుంటే మేం చేయలేదు. ఆపి పైన రాస్తే ఎంత మమ్మల్ని పారిపోవడం పువ్వులు పెరుగుతారా ఇది అవసరం వెనక్కి పారిపోవడం అవసరమా ఇది రాత్రి పైన అతను అవసరం నాకు భార్య నచ్చిపోతారు. మీకు దగ్గరగా మీకు కాగితం ఉన్నారా లేదు మీరు లైసెన్స్ నష్టమా ఎవరు నష్టం పొరపాటు జరిగి నష్టపోయి తీసుకుంటాము. మా బాధ్యత వీటిని బాధ్యత కనుక ప్రజలకు శ్రేయస్ చూడాలి కదా బాధ్యత అవేర్నెస్గా చూస్తూ ఉంటాం. హెల్మెట్ పెట్టుకో రోజు తిన్నప్పుడు చూస్తారు మనకి అన్నది అని ఎవరు చూస్తున్నారు మనకి గాయానికి అన్నదని పొద్దున టిఫిన్ చేయి మధ్యాహ్నం భోజనం చేసి ఎవరు చూస్తారు మంచి చేస్తారు అలా చెప్పాలా మీకు అవసరం లేదా మీకు ఐడియా లేదా చూస్తున్న రోజు వాట్సాప్ టీవీలో వాట్సాప్లో సోషల్ మీడియా చూస్తున్నాం కదా. హెల్మెట్ లేకపోవడం ఇంత యాక్సిడెంట్ జరిగి ప్రమాదం ఉంటే ఒక పక్క రోజు 10 రోజులు చెప్పాలని చెప్తారు. ఎందుకు మీకు ఐడియా రావాలి కదా. ప్రభుత్వ పథకాలకు సరైన అర్హుల గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే బుధవారం నుంచి ప్రారంభమవుతుందని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని తెలిపారు. అద్దంకి ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం అద్దంకి మండలంలో ఉన్న సచివాలయం సిబ్బందికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ వరూధిని హాజరై సర్వే చేయు విధానం గురించి వివరించారు. అందరికి వాళ్ళ విద్యార్హతలు ఏంటి, వాళ్ళు ఎంతవరకు ఉద్యోగ ఉపాధి మార్గాలు ఎంచుకున్నారు, వాళ్ళకి ఏమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయి, వాళ్ళ అవసరాలు ఏంటి, ఇన్ ఫ్యూచర్ వాళ్ళ కుటుంబానికి ఎటువంటి అవసరాలు కావాల్సి వస్తాయి అనే దాని మీద ఇప్పుడు మనం సర్వే చేయబోతున్నాం. ఇంతకు ముందు చేసిన ప్రతి సర్వేలన్నింటినీ కలిపిన సర్వే ఇది. కాబట్టి ప్రతి ఒక్క ఫ్యామిలీకి కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డులో ఉన్న మెంబర్స్ ప్రతి కుటుంబంలో ఉన్న మెంబర్స్ అందరూ డిస్ప్లే అవుతారు. వాళ్ళందరూ వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగ ఉపాధి మార్గాలన్నీ ఓపెన్ చేసుకుని ఫ్యామిలీలో 18 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైనా ఒక ఐడెంటిఫికేషన్ సరిపోతుంది. వీటన్నిటి వివరాలు ఎలా చేయాలనేది ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయ సహకారాలు ఏమైనా కావాలా అదొకటి. నెక్స్ట్ దానికి సంబంధించి గవర్నమెంట్ ఏమన్నా ప్రత్యేకంగా స్కీమ్స్ ఏమైనా రిలీజ్ చేయాలనేది చూస్తుంది. మళ్ళీ ఈ డేటా అనేది ఆర్టీజీఎస్లో కూడా అప్డేట్ అవుతుందని చెప్పుకున్నారు. మనం చేసే ఈ సర్వేకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధం లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఫ్యామిలీస్ ఎలాగైతే ఉంటారో దీంట్లో కూడా ఫ్యామిలీస్ అలాగే ఉంటారు. దీంట్లో చేసినంత అద్దంకి పట్టణంలోని మౌలానగర్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మహాబాల త్రిపుర సుందరి ఆలయం 10వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా మహాబాల త్రిపుర సుందరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి మహాశివలింగార్చన ఎంతో విశేషంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు భక్తులు పాల్గొని తిరిగించారు. అనంతరం చండీ హోమం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ చేశారు. शिवाय नमः वरंगाय नमः ज्वलाय नमः ज्वलंगाय नमः आत्मन नमः परमात्मने नमः वरंगाय नमः तत्सवमसोर्य सर्वज्ञ सर्वानंद मलाय नमः ओम भूर्भुवः स्वः
सत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं त्वत्तेन परिज्ञामृतमस्तमृतोपस्तरमः सुन्दरे स्वस्वामेवः ॐ प्राणाय स्वाहा ॐ अपानाय स्वाहा ॐ यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीं समर्पयामि अमृतापिधानमसि उत्तराभोसनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि मनोन्मनाय नमः ताम्बूलं समर्पयामि लक्ष्मीरात्रयाम खेतयामासकं सृजामदे हिरण्यपात्रं मधो पूर्णं ददाति मथज्योतानीति एकधा ब्रह्मण उपहरति एकथैव यजमानः यत्तेजो दधाति साम्राज्यं भोज्यो स्वराज्यं वैराज्यं नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय देवी प्रीत्यर्थेन संगीत सेवामवधारया कामाक्षी मधुर मीनाक्षी कंची कामाक्षी मधुर परमेश्वरी अखिलांडेश्वरी आदि पराशक्ति पालयमा రైతులు పండించే ధాన్యం మద్దతు ధరకు అమ్ముకోవాలని అద్దంకి మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం పేరాయిపాలెం మోదేపల్లి గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. ధాన్యం మద్దతు ధర కింటాకు గ్రేడ్ ఏ రకం 2389 రూపాయలు, గ్రేడ్ బి రకం 2300 రూపాయలు కొనుగోలు చేస్తున్నారని, గోతాలు రవాణా ఛార్జీలు ప్రభుత్వం భరిస్తుందన్నారు. రెసిస్టెంట్ పెరుగుద్ది పురుగుకి. పారాజైడ్ కంపెనీ ఇప్పుడు ఏ ముందైనా కానీ ఖచ్చితంగా మూవ్లో పడింది అనుకోండి పూర్ణ తెచ్చిపోతుంది. క్లోరోఫైరిపాస్ 50 చేసినా తెచ్చిపోతుంది. కాకపోతే మనం ఏంటంటే బ్రాండ్ పడి అంత చెప్పేది మనం ఈ మందులు అంటే క్లోరోఫైరిపాస్ 50% తీసి పారాజైడ్ 15.3 ఎంత ఉంది. అట్లా ప్రతిదానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మోనోక్రోటోఫాస్ 36% ఎస్ఎల్ ఉంది.
అట్లా ప్రతి ముందుకు ఒక బ్రాండ్ ఉంటుంది. ఈ బయోలు ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ మనం ఏదో ఒకటి కల్చర్ కలుపుతారు. దానికి ఇంత పర్సంటేజ్ ఉండదు. మన భూమిలో మనకి మేలు చేసే పురుగులు కూడా చచ్చిపోతాయి దానివల్ల. అదేంటంటే రాబోయే రోజులు ఎక్కువగా రావడానికి అవకాశం. కొన్ని ఈ మధ్య మనం గోవాడ, ధర్మవరం, టెంపరాల, చెనగొత్తపేట కషాయాలు కూడా అమ్ముతున్నారు మన వాళ్ళు. లేదు మామూలుగా అగ్నాస్త్రం అని చెప్పేసి అవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే వీటిలాగా స్పాట్ కూడా కానీ కంటిన్యూషన్ వాడుతుంటే రాకుండా చేస్తారు. కనీసం మీరు వరి తినే ఒడ్లు కన్నా వాడుకోండి. తినే ఒడ్లు కన్నా వాడుకుంటే వాడుకుంటే బెస్ట్. వడ్లు కూడా ఇప్పుడు అదే 2389 రూపాయలు క్వింటాలు అంటే 1792 రూపాయలు పడుతుంది బస్తా 75 కేజీలు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఫ్రీ మనకి. కావాల్సిన వాళ్ళు పెట్టుకోండి. ముందు ఈ క్రాప్లో ఉంటేనే ఈ క్రాప్లో పేరుంటే ఏదైనా తర్వాత కౌలు కార్డు ఎవరైనా రేపు జనవరిలో ఆ కౌలుదారులు కూడా ఈ అమృత శుద్ధిలో 20,000 వేస్తారు. ఒక్కొక్కసారి వేస్తారు 20,000. ఎవరైనా అసలు భూమి లేకుండా కౌలు తీసుకుంటే రాయించుకోండి. విఆర్ఓ గారు ఇస్తారు. ఎంతమంది భూమి ఉంటే ఇంకా దాంతో పని లేదుగా, ఏళ్ళగా వస్తాయి కాబట్టి ఇబ్బంది లేదు. అసలు లేని వాళ్ళు కాబట్టి కుటుంబంలో పొలం ఎవరికి లేకుండా పుట్టినరోజు నాడు వేలాది రూపాయలు ఖర్చు చేయకుండా పాఠశాల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందజేయడం ఎంతో ఉత్తమమైనదని తిమ్మాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకుమారి అన్నారు. అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం ఎస్సీ కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పద్మ మనవడు జాస్ట్రిత్ శ్రీవాస్తవ్ బారసాల సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోటి ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. ఈరోజు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తిమ్మాయిపాలెం ఎస్సీ నందు సహోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీమతి బి పద్మ గారి మనుమడు జస్రిత్ శ్రీవాస్తవ బారసాల సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమానికి అవసరమైన నోట్ పుస్తకాలను శ్రీమతి బి పద్మ మేడం గారు మంచి మనసుతో వాళ్ళ చిరంజీవి జస్రిత్ శ్రీవాస్తవ బారసాల సందర్భంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేడం గారిని వేదికపైకి వచ్చి 5వ తరగతి విద్యార్థిని రోషన్ని ఆహ్వానిస్తున్నాం. ఇవ్వవలసిందిగా మేడం గారిని కోరడం అయింది. ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కూడా మేడం గారిని అభ్యర్థిస్తున్నాం. పాఠశాలలో జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలను మా మనవడు జస్టిస్ శ్రీవాస్తవ బారసాల సందర్భంగా విద్యార్థులందరికీ నోటు పుస్తకాలను కానుకగా పంపిణీ చేయడం జరిగింది. గౌరవనీయుల ఉపాధ్యాయులకు నమస్కారాలు. విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు మన మేడం గారు శ్రీమతి బి పద్మ గారు వారి యొక్క మనవడి బారసాల సందర్భంగా మీ అందరికీ కూడా నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీవాత్సవాకి మన ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మన పాఠశాల తరఫున మీ అందరి తరఫున ఉపాధ్యాయుల తరఫున శ్రీవాత్సవాకి ఆశీస్సులు తెలియజేస్తున్నాము. మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా శ్రీమతి ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.